సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. సో ఫైనల్గా రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ అయితే చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ వచ్చేసరికి ఎవరైతే మొబైల్ గేమర్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేశారనమాట. సో దానికి గాను దీంట్లో చాలా యూనిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి షోల్డర్ బటన్స్ అయితే ఇచ్చారు, హై రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అలాగే వేపర్ కూలింగ్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. అండ్ ఫైనల్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీరు అయితే Asus ROG సిరీస్ లైటింగ్ చూసారు కదా, సో అలాగే మనకి ఈ ఫోన్లో కూడా బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఈ ఫోన్ గురించి అయితే మాట్లాడదాం. అలాగే ఈ ఫోన్ మన ఇండియాకి వస్తుందా రాదా, వస్తే ఎంత ప్రైస్ పెడతారు ఏంటి అనేసి అయితే ఈ వీడియో మనం కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో ముందుగా మనం డిజైన్ గురించి అయితే మాట్లాడదాం గైస్. సీరియస్లీ గేమింగ్ ఫోన్ కాబట్టి బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం ఇది పక్కా గేమింగ్ ఫోన్ లాగా అయితే కనబడుతుంది. ఐ లైక్ దట్ డిజైన్ సో మచ్ గైస్. సో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ డిజైన్ కానీ సూపర్ అయితే ఉంది. అలాగే మనకి Asus ROG సిరీస్లో ఇచ్చినట్టుగానే ఇందులో కూడా బ్యాక్ సైడ్ లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. సో డిజైన్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంది. సో నెక్స్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. ఫ్రంట్ సైడ్కి వచ్చేసారంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. సో జనరల్గా అదే ప్రైస్ కేటగిరీకి మనకి అక్కడ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి. బట్ వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అనమాట, OLED డిస్ప్లేస్ అయితే తీసుకొచ్చారు. సో మీకు డిస్ప్లే క్వాలిటీ అనేది సూపర్ అయితే ఉంటుంది. అలాగే కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే ప్రొటెక్ట్ చేశారు. HDR10+ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి హై అండ్ రిఫ్రెష్ రేట్ చెప్పాను కదా, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ది మోస్ట్ టచ్ శాంప్లింగ్ రేట్ గైస్. సో 480 Hz వరకు అయితే టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే కూడా నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే దీంట్లో యూస్ చేశారు. సో నెక్స్ట్ చూసామంటే ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ గైస్. సో ఇందులో వచ్చేసరికి MediaTek Dimensity 1200 సిరీస్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది Mali G77 GB మీద రన్ అవుతుంది. సో ఇది మనకి ప్రెజెంట్ ఇండియాలో ఇదే ప్రాసెసర్తో ఫోన్ తీసుకోవాలంటే 30,000 అట్లా పెట్టాలన్నమాట. బట్ చైనాలో వచ్చేసరికి ఈ ఫోన్లో ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. దట్టు మనకి 30,000 రూపీస్ లోపలే అనమాట. సో చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే చేస్తారు ఈ ఫోన్ అయితే. సో మనకి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కేటగిరీకి ఈ ప్రాసెసర్తో వచ్చేది. అలాగే ర్యామ్ మోడల్స్ చూసామంటే సో గైస్ ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 5 డిఫరెంట్ ర్యామ్ మోడల్స్ అయితే వస్తుంది. బేసిక్ మోడల్ వచ్చేసరికి 8 GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 12 GB ర్యామ్ మోడల్ అయితే ఉంటుంది. అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ బేసిక్ మోడల్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ హై ఎండ్ మోడల్ అయితే వస్తుంది అనమాట. సో ర్యామ్ మోడల్ చూసుకుంటే అన్ని LPDDR4X సపోర్ట్ చేస్తుంది, UFS 3.1 అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కెమెరా సెటప్. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఇచ్చారు. సో ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్, అపర్చర్ f1.7 అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇది మెయిన్ సెన్సార్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు, అపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, అపర్చర్ f2.4 అయితే వస్తుంది. ఇంకా కమింగ్ టు ద ఫ్రంట్ చూసామంటే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు గేమింగ్ ఫోన్ కాబట్టి కెమెరాని అయితే మీరు అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో మనకి యావరేజ్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ చూసామంటే బ్యాటరీ. సో గ్యాస్ దీంట్లో మనకి మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. సో 5065 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బై దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. 67 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. అలాగే మనకి ఫేస్ అన్లాక్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో 3.5 ఫోన్ జాక్ అయితే లేదు గ్యాస్. సో అదే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సో JBL అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే లైక్ JBL ట్యూనింగ్ అయితే మనకి స్పీకర్స్ అయితే ఉంటుంది అనమాట. డాల్బీ ఆటమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ట్రిపుల్ మైక్రోఫోన్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు బెటర్ ఆడియో క్వాలిటీ కానీ లేదంటే మీ వాయిస్ క్వాలిటీ అయితే ఎక్కువ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ట్రిపుల్ మైక్రోఫోన్ సెటప్ అయితే మీరు ఈ ఫోన్ అయితే గమనించవచ్చు. అలాగే ఇది 5G సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ MediaTek Dimensity 1200 సిరీస్ 5G సపోర్ట్ చేస్తుంది. సో 5G అయితే దీంట్లో ఉందన్నమాట. బ్లూటూత్ వర్షన్ 5.2 అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇన్ఫ్రారెడ్ రే సపోర్ట్ అయితే ఉంది. సో షామీ ఫోన్స్ అన్ని ఫోన్స్లో మనం చూసే ఉంటాం. సో దీని వచ్చేసరికి వైఫై సపోర్ట్ చేస్తుంది. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz అలాగే 5 GHz అయితే కూడా ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసామంటే Android 11 మీద రన్ అవుతుంది, లేటెస్ట్ వర్షన్. MIUI 12.5 మీద అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్లీ గైస్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రైసింగ్ గురించి. సో చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అయితే వీళ్ళు చేశారనమాట. సో అయితే బేసిక్ మోడల్ చూసామంటే 6+128 GB ప్రైస్ చూసామంటే అక్కడ ప్రైస్ రేంజ్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసామంటే దగ్గర 23,000 రూపీస్ అయితే ఉంది. అలాగే 8+128 GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 25,300 రూపీస్ ప్రైస్ చేశారు. ఇంకా మనకి 8+256 చూసుకుంటే 27,600 రూపీస్ ప్రైస్ చేశారు. ఇంకా ఫైనల్గా మనకి రెండు మోడల్స్ ఉన్నాయి, 12+128 GB అలాగే 12+256 GB మోడల్ అయితే ఉంది. సో దాని ప్రైస్ చూసుకున్నామంటే 31,100 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే ఫైనల్ మోడల్ చూసుకున్నామంటే 32,300 రూపీస్ ప్రైస్ చేశారనమాట. సో ఇది మనకి చాలా తక్కువ ప్రైస్ గ్యాస్. సో దగ్గర మనకి 23,000 రూపీస్లో OLED డిస్ప్లే, అలాగే మనకి హై అండ్ రిఫ్రెష్ రేటు, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు గ్యాస్ మనకి ఆ ప్రైస్ రేంజ్కి అయితే. సో ప్రజెంట్ మన ఇండియాలో చూసుకున్నామంటే 23,000 రూపీస్కి మనకి చాలా తక్కువ ఫోన్స్ అయితే ఉన్నాయి. మనకి అయితే Samsung F62 ఉంది, అలాగే మనకి Vivo సిరీస్ అయితే చాలా ఉన్నాయి. కానీ బట్ రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ లాంటి ఫోన్స్ అయితే ఒక్కటి కూడా లేవు గైస్. ఇంకా ఫైనల్గా మన ఇండియాకి వస్తుందా రాదా అంటే మాత్రం సో ప్రజెంట్ మనకి
K40 సిరీస్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. సో రీసెంట్గా మనం చూసాం పోకో F2 కూడా మన ఇండియాకి ఇంతవరకు రాలేదు. సో మేబీ K40 సిరీస్ కూడా వస్తుందో అలా తెలియదు. ఒకవేళ ఇన్ కేసు వస్తే మాత్రం దీని ఏదైనా పోకో సిరీస్ అంటే పోకో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లాంచ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంతేగాని ప్రజెంట్ దీనిపైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి ఇదే ఫోన్ కానీ లాంచ్ చేస్తే మాత్రం ఇది బెస్ట్ స్టీల్ అవుతుంది. ప్రజెంట్ అక్కడ ఉన్న ప్రైస్ కేటగిరీలో ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటికైతే బెస్ట్ కాంపిటీషన్ అయితే రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ అయితే ఇస్తుంది అనమాట. సో వెయిట్ చేద్దాం మనకి రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటనేసి. ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే కూడా క్లిక్ చేయండి. సో గైస్ ఇది ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.